శరణమ్మ మా పాలి అమ్మ వీరాణి గంగా భవాని కన్నదూడు కన్న తల్లి దేవి గుండమూల దుంగే ఓ మూల వరిగే నీల ఏరు పాల ఏరు నిలిసి పారంగా రెండు కలసి పారంగా నీల మీద పూజలు కొన్న నీవే గంగమ్మ వయ్యారి గంగా తలకు పోసేది గంగా కూరాట్ల పోసేది గంగా కుండల పోసేది గంగా అంటువా పేది గంగా ముంటువా పేది గంగా భవాని గంగా గంగా అంటే గంగనెందుకు ప్రార్థన చేయాలి గంగతోటి ఏమి అవసరం ఉన్నది గంగతోటి ఏమి ప్రయోజనం ఉన్నదైనా తలకు పోసేది గంగా కూరాట్ల పోసేది గంగా కుండల పోసేది గంగా అంటువా పేది గంగా ముంటువా పేది గంగా భవాని గంగనాటి వరాలు గిట్ల ఉండంగా పూర్వకాలం నాడు అమ్మవారి ఎల్లమ్మ మర్యాద ఎట్లగల్లదైనా ఉన్నది దాపడనేమో బ్రహ్మాండం ఉన్నది నట్టరణమ ఎండికొండ కైలాసం పరిపాలన చేసేవాడు గాదేవ సంగమయ్యా భార్య ఆడివిల్ల పార్వతమ్మ కారనెల్ల పుట్ట లోపల జన్మమెత్తున్నది అమ్మవారు ఎల్లమ్మ రామ ఓ రామ లగ్గమైంది నాగవెల్లి కాలేదు 16 పండుగెళ్ళలేదు పందిరికొమ్మ మల్ల ఇయ్యలేదు ఎల్లమ్మ గర్భాన 4 కొడుకులు ఒక ఆడవిల్ల పుట్టింది పెద్దవాడు రాముడు బొంగురాల ఆటకంట పోయి ఎల్లమ్మకు బోగాడం తెచ్చిండాట బొంగురాల ఆటకంట రాముడెళ్ళినాడా బోగాటం తెచ్చేరా బాలపరశురామ ఎల్లమ్మ
తలదాసుకున్నది రాముడు వెళ్ళిపోయిండు ఎల్లమ్మని లేపిండాట రామునికి తండ్రి పేరు చెప్పుదామంటే అటువంటి వెనకెళ్ళ 24 ఏళ్ళు గడిచిన గాని ఇంకా 3 గడియలు తక్కువ ఉండనాట నీకు తండ్రి పేరు చెప్తానని రాముల్ని ఎంట పెట్టుకొని మట్టేడు మారు దారి పట్టుకొని అడవిలో ఎల్లమ్మ పోతుండగా రామునికి తండ్రి పేరు చెప్పాలంటే ఈ 3 గడియలు ఎట్లా గడుపుతున్నా అయ్యా నేను రామా ఎల్లమ్మ ఆదిశక్తి ఆరేనక దేవత రామా రామా ఎల్లమ్మ దేవి అటువంటి వెనకనేవి తన హస్తము తన నెత్తిలో పడబెట్టుకొని ఆదిశక్తి రూపం ఎత్తింది ఎల్లమ్మ వెనుకకు మళ్ళీ చూసేవరకల్లా అటువంటి వెనకనేవి రేణుక ఎల్లమ్మ నా చేతులకు వచ్చింది కానీ మళ్ళా జారిపోయింది అడవిలో పడ ఎక్కడాగమాయే అనుకోని రామ పరశురాముడు గండ్రవాయుధం బుధమంది పెట్టుకొని అరికాల మీద ఒంటి కాల మీద తపస్సు చేసే వరకల్లా మీద రేణుక ఎల్లమ్మగాన వస్తా ఉన్నది అమ్మ ఎల్లమ్మ నువ్వు ఆదిశక్తి రూపం ఎత్తినవా రేణుక రాముడి ఇట్ల మారు వేషం కడతానని తల్లి ఎల్లమ్మ తగ్గట్టు నేను ఏమి వేషం కట్టాలని రేస్కా అవతారము రాముడి ఎత్తేనా రేస్కా అవతారము రాముడి ఎత్తేనా హరమదేవా ఏలో మహారాజా రాముడు రేసుకు అవతారం ఎత్తుకొని తల్లి ఎల్లమ్మ కాడికి ఏరబోతున్నాడంట రామ రఘునందన నేను 7 ఆకులు నువ్వు 12 ఆకులు అది తీవ్ర రామా ఎంత దూరం పోయినా కొందేలి ఎమ్మడి కుక్క పడ్డట్టు నా ఎంట పడుతున్నావు రామా రామా గడిచిపోయింది 2వ గడియల రేణుక ఎల్లమ్మ దేవి తేలి అవతారం ఎత్తింది రాముడే పటవ నిరకను కోడిపుంజు అవతారం ఎత్తిండాట 2 గడియలు కలిసి ఇంకా 3వ గడియ ఎట్లా గడపాలని రేణుక ఎల్లమ్మ కడది కాంచాల మరి కన్యవుల పుట్టేనా చూసిందిరా